ఇడ్లీలోకి దోశల్లోకి చికెన్ పులుసు చాలా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అండి ఇవన్నీ తీసుకోవాలి. కొత్తిమీర ఒక కట్ట, వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు ఒక 4, పట్టా లవంగము, షాజీరా, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు ఈ సైజు మిక్సీలోనే కాబట్టి ఈ సైజు సరిపోతుంది. టమాటాలు ఒక 4, గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొత్తిమీర ఒక కట్ట, కరివేపాకు ఇవేనండి, ఇంకేం అవసరం లేదు. వీటినన్నిటినీ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్లో ఒక గరిటె ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పట్టా లవంగాలు అన్నీ మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్నటువన్నీ, కొత్తిమీర తప్పిస్తే మిగతా అన్నీ వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల పెనం వేడెక్కింది. పెనం వేడెక్కే లోపల మనం చికెన్ను క్లీన్ చేసి పెట్టుకుంటాము. మనము గ్రైండ్ చేసుకున్న మిక్సీలోటి అన్నిటివి వేసుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు కనీసము ఒక 5 నిమిషాలన్నా సిమ్లోనే మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీ మెథడ్లో అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టేయచ్చు. ఉట్టి మసాలానే అండి. ఫస్ట్ మసాలా బాగా మార్చుకున్నాక కొత్తిమీర, కొంతమంది ఆకులే వేస్తారు. కాడలతో, లేత కాడలు అంటే వేసామంటే ఉడికే లోపల అవి మెత్తపడిపోతాయి. కొత్తిమీర ఎంత వాడితే అంత మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి కూడా. కొంచెం పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కారం ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు జీలకర్ర పొడి. మసాలాకి చికెన్ నాన్ వెజ్కి కానీ మసాలా ఎక్కువ పడితేనే బాగుంటుంది. మనము కడుక్కున్న చికెన్ని పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్ మీద కనీసం ఒక 10 నిమిషాలు బాగా వారిస్తే దాంట్లో నీసు వాసన అంతా పోతుంది. కొత్తిమీర, ఇంకొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. పుదీనా, కొంచెం సాల్ట్, ఇవన్నిటిని బాగా మా చికెన్కి బాగా మనం వేసుకున్న మసాలా అంతా పట్టేటట్టుగా వేసుకొని కొంచెం గరం మసాలా పొడి, మనం ఆల్రెడీ మిక్సీలో పట్టా లవంగాలు, షాజీరా అన్నీ వేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కొంచెం వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. బాగా మార్చుకున్న తర్వాత మనకు ఇది పులుసు కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటారండి కొంతమంది. నేను ఆయిల్ కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయను. కనీసం 5-6 గంటలన్నా కొంతమంది వేస్తారు. ఆయిల్ ఎక్కువ వాడొద్దని చెప్తున్నారు. ఇప్పుడు వాటర్ ఒక 5 గ్లాసులు వాటర్ అన్నా పోసుకొని బాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ వాటరు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మూత పెట్టడమే అండి. అంతే. చికెన్ ఇప్పుడే ఉప్పు కారం ఉంది చూసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. మళ్ళీ మిగిలిన కొత్తిమీర ఇట్లా 3 దడపలుగా 4 దడపలుగా కొత్తిమీర మధ్య మధ్యలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకున్నాను. కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మిరియాల పొడి వేసుకోండి. నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను. అన్నీ బాగా ఒక 2 నిమిషాలు కలిపినాక ఈ విధంగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికినాక కొంచెం మిరియాల పొడి, అంతే అండి. మూత పెట్టడమే. కనీసము ఒక 4 విజిల్లన్నా పెట్టుకోండి. నిమ్మకాయ 4 విజిల్స్కి అంతా చికెన్ ముక్కలు బాగా ఉడుకుతుంది, పులుసు ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో, సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్ సెక్షన్కి బాగుంటుంది. ట్రై చేయండి. ఒక 4 విజిల్స్ పులుసు చూడండి ఎంత బాగుందో. చూసడానికి కూడా చాలా బాగుంటుంది. ముక్కలు కానీ, గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా ఇడ్లీలోకి, దోశల్లోకి పిల్లలు ఇష్టపడి తింటారు.
బయట తెచ్చుకునే దానికన్నా ఈ విధంగా 10 నిమిషాల్లో చేసి పెట్టేస్తే ఫ్యామిలీ మొత్తము హ్యాపీగా తినేయచ్చు. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.